ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. చూడబోయేది వేడని గండికోట చిక్కుముడి. గండికోటలో ఏం జరిగింది? నిన్ననే కేసును తేల్చేస్తాము అన్న పోలీసులు ఇంకా ఎందుకు కేసును ఛేదించలేకపోతున్నారు? అసలేం జరుగుతోంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది ఇప్పుడు. అవును, గండికోటలో విద్యార్థిని మృతిపై ఎట్టూ తేల్చడం లేదు పోలీసులు. విద్యార్థిని మృతి చెందిన ప్రదేశాన్ని ఇవాళ మరోసారి పరిశీలించారు పోలీసులు. ఘటనా స్థలంలో మరోసారి పరిశీలించింది క్లూస్ టీం. అయితే ఇప్పుడు మైనర్ బాలికకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థిని ఒంటిపై గాయాలున్నట్టుగా తెలుస్తోంది. తల, కంటిపై తీవ్ర గాయాలతో పాటు విద్యార్థిని మెడ, భుజంపై కూడా గాయాలున్నట్టుగా తేలింది. కాలి పాదాల వద్ద తీవ్రమైన గాయాలున్నట్టుగా తేలింది. నిన్నటి వరకు విద్యార్థిని ఒంటిపై గాయాలు లేవని చెప్పారు పోలీసులు. తాజాగా విద్యార్థిని ఒంటిపై ఉన్న గాయాల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే విద్యార్థినిపై దాడి చేసి చంపినట్టుగానే అనుమానాలు బలపడుతున్నాయి. విద్యార్థిని ఎవరు చంపారు అన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు మృతురాలి సోదరులు. మైనర్ బాలిక హత్య కేసులో సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్యతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో బాలిక సోదరులను విచారిస్తున్నారు పోలీసులు. మరి ఎవరు చంపారు బాలికను? తీసుకువెళ్లిన లోకేష్ చంపాడా, లేకపోతే అన్నయ్య సురేందర్ చంపాడా? పోలీసులు ఏం తేల్చబోతున్నారు? మరికొన్ని గంటల్లోనే తేలుస్తామని చెప్తున్నారు. చూద్దాం ఈ మరణానికి కారణం ఏమని తేలుస్తారో, హంతకులు ఎవరని చెబుతారు.